రాతను ఎవరూ మార్చలేరు. మార్చాలని ట్రై చేశామో అన్నీ తారుమారవుతాయి. అరే నువ్వు నాకు ప్రపోజ్ చేయడం ఏందిరా? నీలాంటి వాళ్ళ వల్ల మన ఫ్రెండ్షిప్కి అర్థం లేకుండా పోయిందిరా వేస్ట్ ఫెలో. ఊరు మెచ్చిన జంట గువ్వలు కదా, చెప్పమంటావా? సంగం పాపది పేపర్లు ఏమని ప్రొసీజింగ్ లెటర్ అన్నీ తీసుకొచ్చిన ఎంకన్నా ఆ ప్రొసీజింగ్ లెటర్ ఆ ఫైల్ తీసుకురా. తీసుకొని మీరు పని స్టార్ట్ చేసుకోవాలి. మీతో ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఇక్కడ మంచి మీతో పని నేను చేసుకుంటాను. డ్రైవరేనమ్మా? డాడీ మా డ్రైవర్ కాదు, నా ఫ్రెండ్. చాలా జాగ్రత్త పోయినా. ఇంకన్నా ఇక కురుపుల గుడ్డ జగ పంచాయతీ ఏడు దాకా వచ్చింది. వాళ్ళు ఇంటలేరు బావా. వినకపోతే మనం ఇప్పియాలి. వాంది వానికి ఇస్తే ఎవడు ఊరుకుంటాడు కదా అన్న. అన్న మూడు ఇస్తా సరిపోలేదు అన్న, ఇస్తా తిరిగిస్తుంది. వాడి వాళ్ళు వచ్చి ఖరీదు వాతంతో మాత్రం భూమి వాందేట్లయితుంది. అది ఏదో పోనీ కబ్జ మీద ఉండని చెప్పేసి 2 లక్షలు ఇప్పించినాం. మీరు 4 ఇస్తారా 40 ఇస్తారా? సాయంత్రం వరకు వాడికి వచ్చి సంతకం పెట్టాలి. పారా 40 ఇద్దాం. ఏ వీరా, దెబ్బ కనబడొద్దు, కమిలిపోవద్దు, చిన్నగా చూసుకోండి. బావా నువ్వు వాళ్ళకి వదిలిపెట్టినావు కదా, ఊకో. మామ నీ పోరు వస్తుందిరా? అవు కదరా, నిజమేగా. ఒక్కతే వస్తుంది కదరా. వాడేడి కయ్యర దొరికిందిరా, దీని సంగతి చెప్తా. ఏమైంది, సీనియర్ రాలేదు ఈరోజు? ఏమోనే, ఇవాళ నన్ను పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. క్లాస్లోకి వెళ్దాం, వస్తాడని చూద్దాం. ఏందే ఇలా ఒక్కదాని వచ్చినావు? ఆడేడి? అవునే, నే దగ్గరికి ఎప్పుడు రమ్మంటున్నావు? లగ్గం పెట్టిద్దాం అనుకుంటానా. ఏంటి లగ్గమా? నిన్న ఎవరు చేసుకుంటారా? అబ్బా ఇజ్జం తీసిదిరా మామ. అయినా వాడేడే, ఎప్పుడు ఎంటేసుకొని తిరుగుతావుగా, వీళ్ళెందుకో మిస్ అయ్యిండు. వాడి గురించి నీకెందుకు ఎదవ్వా? అది కాదే, ఎప్పుడు నీ వెనుకనే బాడీగార్డ్ లెక్క ఉంటాడు కదా, చెయ్యిగునేనియడు. ఇప్పుడు చూద్దాం వాడు వచ్చి ఎట్లా ఆపుతాడు. తనకేదైనా జరుగుతుందని తెలిసి రావడానికి, తనకేదైనా జరిగిన తర్వాత ఏడవడానికి లవర్నో మొగున్నో అనుకుంటున్నవారా? తనకేదైనా జరుగుతుందంటే ముందు ఇక్కడ తెలుస్తుందిరా, ఫ్రెండున్రా. అరే నిన్ను, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. రండే. అరే మామ ఎందుకు వదిలేసారు అవన్నీ? వేసేద్దాంపా. అరే వాళ్ళు దేన్ని చూసైతే ఎగిరెగిరి పడుతున్నారో అదేరా ఫ్రెండ్షిప్. దానిపైనే దెబ్బ కొడదాం, అప్పుడు వాళ్ళ ప్రాణాలు బిలబిలలాడుతాయి. అదా ఎవరు వాదమన్నారు? నాకేమో తక్కువ ఉంటుంది, నీకేమో ఎక్కువ ఉంటుంది. మేము ఉన్నాం. ఏం పంచాయతీ? మా జాగా తక్కువ ఉన్నది, వీళ్ళకి ఎక్కువ ఉన్నది. అంటే మీరు కొట్టుకుంటే జాగా ఎక్కువ తక్కువ కలిసి వస్తుందా? రమ్మని వస్తలేరు. ఎవరు పెద్ద సాగురి.
అమ్మా ఎంతసేపే ఆకలి అవుతుంది, తొందర తీసుకురా. ఆ చెప్పినాక అర్ధ గంటకి వేసుకొస్తారు, అది ఎప్పుడు గంతే. గంత ఉంది కదా. తెస్తున్నా ఆగరాదుర్రా. ఇగో ఏనా కాలేజ్కి టైం అవుతుంది అంటే ఇంత లేటా? తమ్మ నేను నిన్నొకటి అడుగుతా, నాకు నిజం చెప్తావారా? ఏంటిది అడుగు. కాతమ్మ నువ్వు ఒక శంకరన్న బిడ్డతో తిరుగుతున్నావట, ఈ ప్రేమలు గీమలు మనకి ఎందుకురా? ప్రేమలా? ఎవరన్నారే నీతోటి? ప్రేమలేంటి ప్రేమలు? ఎవరో అంటు కాదు, ఊరందరూ అదే అనుకుంటారు. అయినా మన స్తోమత ఏందో నీకు తెలుసు కదరా. మనం ఇద్దరం చదువుకునే అంత స్తోమత లేకనే నేను చదువు పని చేసి నేను చదివిస్తాను. నువ్వేదో మన కుటుంబాన్ని ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వు చేసే పనులేంటిరా? అసలు నేనేం చేసిండే? ఏం మాట్లాడుతుంది? ప్రేమలు గీమలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. లేదు బిడ్డ, శంకరయ్య అనేటోడు పానానికి పానం ఇస్తాడు. పైసా జోలికి వచ్చినా పైస ఇచ్చినా కానీ మళ్ళా తిరిగి ఇవ్వకున్నా కానీ ఏమన్నాడు. కానీ ఆయన మర్యాదకు ఏమన్నా లోటు వచ్చింది అనుకో పానం తీసేదాకా వెనకాలడు. అలా ఇంటి ముంగట నిలబడడానికి కూడా సరిపోం బిడ్డ. నీకు అవసరమా అయ్యా ఇవన్నీ? ఎవరో ఏదో చెప్పినారు మీరు నన్ను నన్ను. అయ్యో తినేటానికి అట్లా నీళ్ళు పోతే ఎట్లుంటది అయ్యా? ఎప్పుడు ఎందుకు జుట్టు ఇలా ఎరబోసుకుంటా ఉంటావు? కొంచెం తలకి నూనె పెట్టుకుంటే బాగుండిద్ది కదా. నువ్వేమన్నా చిన్నపిల్లవా? కాలేజీలో ఎందుకు బండ్ల మీద తిరుగుతూ ఉంటావు? నాకు అసలుకి నచ్చలేదు ఆ సీన్తో బండి మీద తిరగటం, కాలేజీకి వెళ్ళి బండి మీద. అది కాదులేమా సీనుది నాది మంచి స్నేహం. నా కాలేజీకి టైం అవుతుంది. కూతురు చూస్తే ఇట్లా, నాన్న చూస్తే అట్లా. ఏంటో నాకన్నా. అబ్బా మొదలైందమ్మా. నీలిమా మీ డ్రైవర్ వచ్చినట్టునమ్మా, నా చెవులు పేలిపోతున్నాయి. జాగ్రత్త. బాయ్ డాడీ. బాయ్. ఏంట్రా ఇంత లేట్ వచ్చినావు? పొత్తిగా నీకు భయం లేకుండా పోతుంది. నువ్వు మహారాజు బిడ్డవే, వచ్చి రోజు నేను ఎక్కించుకొని పోతా. ఇప్పటికే లేట్ అయింది, నడవే తొందరగా. కాలేజీకి ఎప్పుడు లేటర్ అను? అరే నువ్వు తొందరగా నడవే, అక్కడ వాడు దొబ్బుతాడు సార్. అరే మామ, వాళ్ళని చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందిరా. అరే దేనికైనా ఒక టైం వస్తుందిరా, మనకు కూడా టైం వస్తుంది, అప్పుడు చూసుకుందాం. అదా నానే నేను ఎగ్జామ్ ఫీజు అంటే కాకుండా 2000 ఉన్నాయి. 1000 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టుకో, 1000 రూపాయలు కిరాణా షాప్లో కట్టుకో, సరేనా? సరే అమ్మా. దానికి వేస్తా. బుజ్జి రాయే, ఎంతసేపు? తమ్మ నీకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడ్డాయి అన్నావు కదరా, ఫీజు కట్టినావా? కట్టాలక్క, ఇప్పుడే అమ్మ డబ్బులు ఇచ్చింది. అరే అమ్మ నేను ఎంతగానో కష్టపడతానురా, నువ్వు చేతికి అందినోనివి. ఈసారి ఎట్లనే చేసి జాబ్ తెచ్చుకోరా. అని తెలియదా అని బుజ్జి? ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతాను అక్కడ, నన్ను ఆఫీసర్గా చూస్తావు. నువ్వు మాట ఇస్తున్నా కదా, నువ్వు జాగ్రత్త వెళ్ళండి. వాడు మారేస్తాడు కదా. సరే అక్క. అమ్మా నానా. ఆశీర్వదించండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. కాలేజీకి వెళ్తున్నాను. ఇవాళ గుంటూరు పోదామనుకుంటే కాలేజీకి వెళ్తాము మళ్ళీ ఇవాళ. లేదు నాన్న, నేను నా ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటా. సరే మమ్మీ. ఇవ్వనమ్మా ఖర్చులో కూర్చో. థ్యాంక్ యూ డాడీ. బాయ్. బాయ్. ఏరా ఈరోజు మీ మరదల బర్త్డేగా విషయం చెప్పినావా? అది మనం నేడు దిగుతుందిరా. అరే మీ మరదలో ఉన్న వేసుకొని వచ్చిందిరా. ఏడరా
అదరా బాబు ఆగరా, ఏం జరుగుతుందో చూద్దాం. ఎలా ఉంది ఎగ్జైట్మెంట్? ఏంట్రా ఇలా పరిగెత్తిస్తున్నావు? ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా? కాదే, నీతో ఒక విషయం చెప్పాలి. అది నువ్వు విన్నాక నా ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయకూడదు, ముందే చెప్తున్నా. ఓకే ఓకే అంటేనే చెప్తా. నచ్చ పెట్టకురా బాబు, చెప్పు. అది చెప్తాను కానీ మీ నాన్న కూడా తెలియనియొద్దు, ఓకేనా? సరే చెప్పు. యాక్చువల్లీ అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానే. హే నిజమారా? ఇంతకెవరితోనో? అది చెప్తాను కానీ నువ్వు ఫీల్ అవ్వకూడదే. మరి ఏంటంటే మన క్లాస్లో అర్చన ఉంది కదా, తననే నేను లవ్ చేసేది. ఇంతకి తనకి చెప్పినావారా? చెప్పలేదే, చెప్పాలంటే భయం వేస్తుంది. అయితే ఈరోజు నా బర్త్డే సందర్భంగా తనకు నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను చూడాలి. అది కరెక్టే కానీ నేను లవ్ ప్రపోజ్ చేశాక తను నన్ను యాక్సెప్ట్ చేయకపోతే? హే ఊరుకోరా, నిన్నెవరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు? కరెక్టే కానీ ఎలా ప్రపోజ్ చేయాలో తెలియదే నాకు. సరే అయితే నాదొక ఐడియా. నువ్వు కొన్ని రకాలుగా నాకు ప్రపోజ్ చేయి, తను అనుకోని ఊహించుకొని ప్రపోజ్ చేయి. అట్లా నీకు ప్రాక్టికల్ అయిపోతుంది, తర్వాత తనకెళ్ళి ప్రపోజ్ చేసేది. ఓకే, నేను సూపర్ ఐడియా, ఇది బాగుంది. ఓకేనా? మనం ట్రై చేద్దాం. ఓకే ఓకే. వీళ్ళు దొరికిండ్రా నా కొడుకు. మా మామయ్య దుర్రా, మీ మామయ్య కొల్లపురంలో ఉన్నారా? పామరి ఎంతన్నా బ్లీచింగ్ పౌడర్ సున్నం కొట్టేసావు కొలబారంలో. రేపు పిల్లలు వస్తున్నాయి, ఆ పాత గడ్డి మొత్తం తీసి కొత్త గడ్డి కప్పించేసి ప్రతి విషయం ఏం చెప్పాలి అలా చూసుకోవాలా మీరు? చెప్తా బావా, చెప్తా. హీరో మరి ఏం చెప్పినావు? కొద్దిగా వరకు వచ్చి వాడు సంతకం చేస్తే ఏమున్నా నువ్వు 40 ఇమ్మన్నావు, నేను 80 ఇచ్చిన. ఇయ్యడా ఇక? ఏమే శంకర్ మామ, మీరేం చెప్తున్నావు? నీ ఇంటి కూడును కుక్క ఎంగిలి చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏ ఉండవోయ్, నా గల్ల పట్టుడు తర్వాత నీ కూడు ఎంగిలైతుంది, ముందుగా అది చూడు. ఇది కనుక నిజం కాలేదనుకో నా కొడుకు నిలువున తీరేస్తా. అన్నా ఎలా ప్రపోజ్ చేయాలి అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అటు స్టార్ట్ చేయను, అక్కడి నుంచి ఇటు స్టార్ట్ చేయను. అసలు అబ్బా నువ్వు ఎలాగోలా ప్రపోజ్ చేయరా? నీ దగ్గర ఇంత సిగ్గు అయితే తన దగ్గర ఇంకింత సిగ్గు అవుతుంది, ఏమో అర్థం అవ్వట్లేదు. అందుకే కదా కొన్ని విధాలుగా ట్రై చేసి చూడు. ఓకేనే. అచ్చు, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను ఉండలేను. కామెడీగా ఉందా? ఓకే అయితే అర్చన, ఐ లవ్ యూ రా. అది చండాలంగా ఉందిరా. ఇంకా ఇదిగో పువ్వు, గుండెల్లో ఉంది నా లవ్వు. నీకేమో కొవ్వు. ఇది కూడా కామెడీగానే ఉందా? నీకు అందరిలా సర్ప్రైజ్లు ఇచ్చి ప్రపోజ్ చేసేంత స్తోమత నాకే లేకపోవచ్చు, కానీ నా గుండెల నిండా నీపైన ప్రేమ ఉంది. నీకు వజ్రాలు బంగారం ఇవ్వలేను కావచ్చు, కానీ 3 పూటల తిండి పెట్టి చూసుకునే అంత సత్తా నా దగ్గర ఉంది. అంతకు మించి నీ కోపాన్ని, నీ ప్రేమని, నీ ద్వేషాన్ని భరించే అంత ఓపిక, లవ్ నాలో ఉంది. ఐ లవ్ యూ రాచ్చు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ నెవర్. ఐ లవ్ యూ. సరేలే లేరా. చంపుతానే వేరు ఎంకన్నా వాడిని మన మామిడితో తీసుకురా. తీసుకొస్తావా? వదులుతాను అవన్నీ. కానీ నా పని తీసుకొచ్చినా. అరే సీను, నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో. అంకుల్, ఎవరా నీకు అంకులు? అంకుల్ అనే అర్హత లేదు నీకు.
అంకుల్ అది కాదు అంకుల్, ఏమైంది అంకుల్ అసలు? ఏది కాదురా వీరు నీకు తీసుకుపోయి వాళ్ళు ఇక్కడ వారేసాయి. ఊరెళ్ళి వెళ్ళిపోమని చెప్పు, అది నా మాటగా చెప్పు. అయిపోయింది. శంకరుడు ఫోన్ కొట్టు. అయిపోయాడు, చనిపోయాడు బావా. వేరు ఇంటికి తీసుకోపోయాం పారా. అక్క పెళ్లి చేస్తాను అనుకుంటే గిట్ల వెళ్ళిపోతుంది, మమ్మల్ని ఆగం చేసి ఒంటరిలా చేసిపోతుంది. నౌకరి ఎంత అంటే కదరా, నౌకరి ఎక్కడ పోయిందిరా? చెట్ట కొడుకు ఆగమైపోతుందిరా, నా కడుపు కొత్త పెట్టిపోతే కొడుకా లేవురా. తమ్మలేవురా, ఎంతమంది మమ్మల్ని ఉంటారా చేసి ఎట్లా బాగుంది అయింది కొడుక నీకు? లేవయ్యా లేవు, లేవు సీనయ్య, అక్క వచ్చిందిరా, అమ్మ నచ్చిన లేవురా. అమ్మ సీను లేవురా. చిన్నప్పుడే మన నాన్న మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మన అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి సాధిందిరా. నువ్వు ఒక్కని చదువుకొని మమ్మల్ని సాధ్యం అనుకుంటే మమ్మల్ని మధ్యలో గిట్ల విడిచిపెట్టి పోయిందిరా. మేము ఎవరిని చూసుకొని బతుకుర్రా. నీకెంత మంచిగా చెప్పిండ్రా, ఒక్కసారి నా మాట పట్టించుకున్నావారా? అయ్యో కరికాలం ముళ్ళంటకుంటా సాదుకుంటే ఎవరా బిడ్డ, ఎంత పనిచేసుకోరా. అక్క నన్ను దిక్కులేనలా చేసి వారా తప్పే, ఎంత చేసినంటే నువ్వు ఎట్లా చేసేవారా బిడ్డ? ఎంత పని లేవురా, లేవురా, లేవురా.
రే సీను లేకురా రే సీను రే నా వల్ల నీకెలాగింది లేరా సీను రే మా నాన్నకి చెప్తావు లేరా నువ్వు నేను ఫ్రెండ్స్ మన ఇద్దరి మధ్య ఏమీ లేదని రే లేకురా రే సీను రే ఒక్కసారి లేకురా రే సీను ఏమైంది అమ్మా నీలిమా నేను తప్పు చేశానమ్మా. అమ్మా నేను వేరే రకంగా అబద్ధం చేసుకున్నాను, క్షమించమ్మా. అమ్మా నీలో ఇంటికి పోదాం పారా. నేను రాను సీను 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 నీలో ఇంటికి పోదాం పా అమ్మా. నేను రాను పో ఎందుకు వచ్చావు పో సీను ఇంటికి పోదాం పా అమ్మా. ఇంటికి పోయి లాల పోసుకొని బూతిని కొత్త డ్రెస్ వేసుకొని మళ్ళీ వద్దాం. మరి సీను 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 కూడా పోతామమ్మా లాల. మా మమ్మీ కాదు మా బుజ్జి కదా, పోదాం పా అమ్మ. మనం పుట్టి ఈ భూమి మీదకి రాకముందే దేవుడు అన్ని బంధాలను ఏర్పాటు చేస్తాడు. కానీ మనం పుట్టి ఈ భూమి మీదకి వచ్చాక ఏర్పాటు చేసుకునే బంధాలు 3. 1 వివాహం, 2 ప్రేమ, 3 స్నేహం. వివాహ బంధంలో బాధ్యతలు ఉంటాయి. ప్రేమలో నాకే కావాలి అన్న స్వార్థం ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా బాధ్యతను కలిగి త్యాగాన్ని కోరుకునే గొప్ప బంధమే స్నేహం. బెస్టీలు రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని తెలిపేందుకే మా ఈ స్నేహ గీతం.